రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెల మధ్య అమూల్యమైన పవిత్రమైన సంబంధానికి చిహ్నం. ఈ బంధం మరింత బలంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ బంధం కోసమే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీలు కడతారు. ఏ చిన్ని కష్టం వచ్చినా తానున్నాను, తాను కాపాడుతాను అని చెప్పడానికి రాఖీ ఒక నిదర్శనం. అంతేకాదు, తన కాపాడే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, తన సోదరుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సోదరి రాఖీ కడుతుంది. రాఖీ కట్టిన తరువాత నుదుటిన బొట్టు పెట్టి హారతి ఇస్తుంది. రాఖీ పౌర్ణమి హైందవ సంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది. రాఖీ సంప్రదాయం కేవలం హైందవ మతంలోనే కాదు, ఇతర మతస్థులు కూడా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సిక్కు, జైన మతానికి చెందిన వారు కూడా ఈ వేడుకను జరుపుకుంటారు. విష్ణుకుమార్ అనే ముని 700 మంది జైన సన్యాసులను రక్షించాడని, దీనికి గుర్తుగానే రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన కొందరు కూడా ఈ వేడుకను జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదు. అన్నా చెల్లెల మధ్య ఆప్యాయతను, రక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షాబంధన్ను జరుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే రాఖీ పండుగ ఐక్యతకు చిహ్నం. మనం బాల్యంలో ఐకమత్యమే మహాబలమని చదువుకున్నాం కదా, దానికి ఒక మంచి ఉదాహరణ ఈ రక్షాబంధన్.